So first trip is we are going to Hyderabad. సో మేము ఫస్ట్ ట్రిప్ హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఇది చూడండి, ఇది గ్రావిటీ గ్రే కలర్, బట్ చూడడానికి బ్లాక్ కలర్లా కనిపిస్తుంది దూరం నుంచి. సో అవుట్డోర్లో ఒకలాగా కనిపిస్తుంది, ఇండోర్లో ఒకలాగా కనిపిస్తుంది. సో చూద్దాం కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. లెట్స్ వాచ్ ద వీడియో. చూడండి, లుక్ మాత్రం చాలా స్టన్నింగ్గా ఉంది. దూరం నుంచి చూస్తే అవుట్డోర్లో బ్లాక్ కలర్లా కనిపిస్తుంది, అదే ఇండోర్లో అయితే ఇండిగో బ్లూ లాగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే మనకి గ్రావిటీ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది. సో ఇది మాత్రం చాలా బాగుంది ఈ కలర్. రోడ్ ఏం బాగాలేదు. ఆఫ్ రోడ్లో కియా సోనెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. లియా ఇక్కడ చూడు, లియా మమ్మీ కాడికి వెళ్తున్నాం మనం. ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్తున్నాం మనం ఫస్ట్ ట్రిప్. లియా హాయ్ చెప్పు. హాయ్. గేట్ పడింది, ఇప్పుడే పడేది. సో ఇప్పుడే మేము హైవే ఎక్కాము. ఇదే NH7. సో హైదరాబాద్ ఇక్కడ నుంచి 208 కిలోమీటర్స్ అనమాట, కర్నూలు నుంచి. సో ఇదే కల్లూరు దాటిన తర్వాత బళ్ళారి చౌరస్తా వస్తుంది. సో మేము ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతాం హైదరాబాద్కి. సో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంది. చెప్పురా ఏమ్మా, మామ కాడికి వస్తావా? సో ఇదే కర్నూలు చౌరస్తా ఫ్లైఓవర్. సో ఇది ఈ ఫ్లైఓవర్ ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది మ్యాక్సిమం, అంతే ఉంటుంది అనుకుంటా. సో లెఫ్ట్లో చూడండి మీరు, ఆ డీమార్ట్ కనిపిస్తుంది చూసారా, డీమార్ట్ లెఫ్ట్లో. అండ్ రైట్ సైడ్ కొంచెం ముందుకు మనకి బస్ స్టాండ్ వెళ్ళొచ్చు. సో కర్నూలు నుంచి హైదరాబాద్ రోడ్ అనేది మాత్రం చాలా అంటే చాలా అవసరం ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు డ్రైవ్ చేశాను కదా, బైక్లో వెళ్ళాను, కార్లో వెళ్ళాను. రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు, కర్నూలు నుంచి హైదరాబాద్ ఎస్పెషల్లీ. నా కోడలు బాగా అల్లరి చేస్తుంది. రోడ్డు మీద ఏదైనా వెహికల్ కనిపిస్తే చాలు ఆటో, బస్ అని పిలిచి మరీ అల్లరి చేస్తుంది. సౌండ్ సిస్టమ్ చాలా డీసెంట్గా ఉంది. సో ఇది HTX మోడల్ కాబట్టి ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. అదే మీకు టాప్ ఎండ్ అయితే GTX ప్లస్లో మనకి బోస్ స్పీకర్స్ వస్తాయి. అఫ్కోర్స్ ఆర్కామిస్లో పర్లేదు, డీసెంట్గా ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద స్పీకర్స్. సో ఇప్పుడే మనం తుంగభద్ర రివర్ క్రాస్ చేసాం, ఇందాక బ్రిడ్జ్ దాటాం కదా. అండ్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది. సో వెనకలో నా కోడళ్ళు కబుర్లు చెప్తుంది మా మమ్మీతో. అండ్ ఇంకా నాన్ స్టాప్కి వెళ్ళాలనుకుంటున్నాం. యాక్చువల్గా 208 కిలోమీటర్స్ కదా ఫ్రమ్ కర్నూలు నుంచి. సో ఒక 150 కిలోమీటర్స్ అలా రీచ్ అయిన తర్వాత కార్ అనేది స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొత్త కార్ కదా. సో కాస్త దూరం వెళ్ళిన తర్వాత మనం స్టాప్ చేసుకొని ఇంజన్ ఎలా ఉంది, హీట్ అవుతుందా లేదా అంతా చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. అఫ్కోర్స్ మనకి డిస్ప్లేలో చూపిస్తుంది ఇంజన్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనేది. సో నేను చూసినప్పుడు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో అది మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను, బట్ నేను డ్రైవ్ చేసేనాక మీకు చూపిస్తాను ఎంత ఉందనేది. సో ఇక మేము నాన్ స్టాప్కి వెళ్ళాలనుకుంటున్నాం, ఎక్కడ ఆగకుండా. సో 150 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత కాస్త బ్రేక్ తీసుకుంటాం, ఒక 10 మినిట్స్ అలా. బండి కూడా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అందులో మేము ఎండలో వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది.
ఎర్రవల్లి కదా ఇది, ఎర్రవల్లి. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే గద్వాల, ఎర్రవల్లి చౌరస్తా. మ్యాగ్నెట్ ఏరియా కదా. సో ఇదే ఎర్రవల్లి చౌరస్తా. సో కర్నూలు నుంచి ఒక 55 కిలోమీటర్స్ వస్తే ఎర్రవల్లి చౌరస్తా వస్తుంది. సో ఇది దాటిన తర్వాత మనకి బీచ్పల్లి వస్తుంది. అదే కృష్ణానది రివర్ పిలిసి. ఊరికి వచ్చినాం చూడు. సో లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే కృష్ణా నది అనమాట. సో ఇదే బీచ్పల్లి అని కూడా అంటారు. సో ఈ బ్రిడ్జ్ కృష్ణా రివర్ బ్రిడ్జ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ బిట్వీన్ ఉంటుంది. సో ఫాస్టాగ్ నాకు షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. 500 రూపీస్ పే చేశాను. సో 400 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ 100 రూపీస్ బ్యాలెన్స్తో నాకు పేటిఎం బ్యాలెన్స్తో ఇచ్చారు. సో నేను రీఛార్జ్ చేసుకొని యూస్ చేస్తున్నాను. బాగానే ఫాస్ట్గా ఉంది. హీట్ ఉంటుందేమో బా. సో 150 కిలోమీటర్స్ మిట్ట మధ్యాహ్నం తర్వాత ఏం పొగలేం రావట్లే కదా. హీట్ ఉందా? మామూలుగానే ఉంది, అంతేం లేదులే. అంత హీట్ ఏం లేదులే, బాగానే ఉంది. ఏమంటే మిట్ట మధ్యాహ్నం కదా. సో 150 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ జడ్చర్ల దాటేసాం. జడ్చర్ల దాటి ఇంకో 20 కిలోమీటర్స్ ముందుకు వచ్చాం. సో ఇక్కడ సైడ్కి కార్ ఆపి చెక్ చేస్తున్నాం ఇంజన్ ఎంతవరకు హీట్ ఎక్కింది, ఎలా ఉంది అని. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడైతే అన్నీ చెక్ చేసాం, అంత హీట్ ఏం లేదు, నార్మల్గా ఉంది, చాలా నార్మల్గా ఉంది. అండ్ డిస్ప్లేలో కూడా 40 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చూపిస్తుంది. సో బయట ఎండ కూడా సేమ్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో అదే చూపిస్తుంది. సో నేను క్యాబిన్ ఓపెన్ చేసి చెక్ చేశాను, నాకు ఏమీ అంత హీట్ అబ్జర్వేషన్ అయితే ఏం లేదు ఇక్కడ. మేము ఆల్మోస్ట్ 90-100లో వచ్చాం ఇంత ఎండలో, అయినా కూడా నార్మల్గా ఉంది టెంపరేచర్, ఇంజన్ టెంపరేచర్ అనేది. సో వీఆర్ సాటిస్ఫైడ్. సో ఫార్ 337 కిలోమీటర్స్. కొన్ని ఉన్నాయి నా Hello, Manga. 1 minute. Take your own time. బిర్యానీ ఆ డోర్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ లో ఉంది చూడు. ఏది? ఓపెన్ చేసినాను. ఉండు. సో ఇక్కడ నుంచి నేను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ సో నేను క్రూజ్ కంట్రోల్ కూడా చెక్ చేశాను, ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. సో రైట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది, మీరు ఇక్కడ డిస్ప్లేలో చూస్తే నేను ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే కెమెరా నేను హెడ్కి మౌంట్ చేయలేదు, సో లైవ్లో చూపించలేకపోతున్నా. సో ఫ్యూచర్లో మేబీ చూపించవచ్చు. సో మీరు అక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలని డిస్ప్లేలో మనకి క్రూజ్ కంట్రోల్ అని ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అవ్వగానే కింద సెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ప్లస్ సింబల్ ఉంటుంది అనమాట, సెట్ అని ఉంటుంది కదా, దాని కిందకి సెట్ అని క్లిక్ చేయగానే క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. సో మనం ప్రజెంట్ ఉన్న స్పీడ్తో అది సెట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ నేను 60లో వెళ్తున్నాను అనుకోండి, సెట్ అని క్లిక్ చేయగానే అది 60లో స్పీడ్ అనేది సెట్ అయిపోతుంది. సో మీరు యాక్సిలరేటర్ మీద కాల్ తీయచ్చు, అది అలాగే మూవ్ అయిపోతుంది. సో రన్నింగ్లో మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అప్ బటన్ ఉంటుంది కదా, ప్లస్ బటన్, దాన్ని ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 1+1 లాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 60 అనుకోండి, నేను ఒకసారి అప్ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే 61 అట్లా. సో మీరు 60 నుంచి 70 దాకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే
చేసుకోవాలంటే 10 టైమ్స్ అలా ప్రెస్ చేస్తే 70 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు స్పీడ్ని. సో మైనస్ అంటే కింద ఉంటుంది కదా, సో కిందికి ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. సో ఇది మనం జస్ట్ ఈ కీస్తోనే యాక్సలరేషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎక్సలెంట్ ఫీచర్ అండి. సో ఈ ఫీచర్ అనేది HTX మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదే ఫైనల్ టోల్ గేట్ హైదరాబాద్కి వెళ్ళడానికి. సో ఇదే ఫైనల్ టోల్ గేట్ అనమాట. షాద్ నగర్ వస్తుంది దీని తర్వాత. రైట్ సైడ్కి వా. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. శంషాబాద్ వచ్చేసాము. సో రైట్లో వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో నేను ఇక్కడ గెట్ డౌన్ అయ్యి మా ఫాదర్కి ఇస్తాను డ్రైవింగ్. సో ఐ నీడ్ టు డూ వ్లాగ్ రైట్. సో దట్స్ వై. సో ఇదే సిటీలోకి ఎంట్రన్స్. సో హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. సో ఎంట్రన్స్లో మనకి చూడొచ్చు రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఫ్లైఓవర్ వేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు. ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేశారు ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు ఇది మూసీ నది. దీని ఆపోజిట్ మనకి మ్యూజియం ఉంటుందన్నమాట. సో ఇదే. సో మేము ప్రజెంట్ ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నాం. అక్కడ కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకొని మేము డైరెక్ట్గా మియాపూర్ వెళ్ళిపోతాం. మా సిస్టర్ హౌస్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడే చూడండి, స్ట్రైట్ వెళ్తే చార్మినార్. సో ఇదే గాంధీ భవన్ మెట్రో స్టేషన్. సో మేము ఆల్మోస్ట్ ఇంకా వెళ్తున్నాం. హాయ్ 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 చెప్పు. హాయ్ కెమెరాకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు పుట్టి చెప్పవా. హాయ్ బాయ్. తమ్ముడు అసెంబ్లీ రైట్ పో. లైట్ అవునా స్ట్రైట్. ఇది మెట్రో పోతుంది చూడరా. మెట్రో ట్రైన్ పోతుంది. మెట్రో ట్రైన్. సో ఇదే లకిడీ కాపూల్ అనమాట. లకిడీ కాపూల్ ఏరియా. సో కింద మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఇదే ఖైరతాబాద్. ఎండ పెడుతుంది కదా కీర్తి. ఖైరతాబాద్. రైట్ వెళ్తే ట్యాంక్ బండ్ అయిపోయి వచ్చేసినాం.
సో మేము టుమారో బయలుదేరుతాము ఇంకా. సో వెళ్ళగానే ఐ థింక్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ సర్వీస్ కూడా చేపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీరు ఫస్ట్ సర్వీస్ వీడియో కూడా చూడొచ్చు Kia Sonet HTXది. సో ఫార్ సో గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అండ్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాం. ఇక దిస్ ఈజ్ పంజాగుట్ట సెంట్రల్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇది. దిస్ ఈజ్ పంజాగుట్ట ఫ్లైఓవర్. మళ్ళీ సిగ్నల్ పడిందా?